ఫస్ట్ పేజెంట్ ఎప్పుడు? ఫస్ట్ పేజెంట్ 2014లో మిస్ సౌత్ ఇండియా. దెన్ అక్కడి నుంచి నో లుక్ బ్యాక్ టిల్ 2019 ఐ డిడ్ పేజెంట్స్. అవుట్ ఆఫ్ 8 I won 7. నేను సెకండ్ పేజెంట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, నేను ఫస్ట్ పేజెంట్ చేసినప్పుడు లాట్ ఆఫ్ అప్రిసియేషన్. కొంతమంది ఎక్కడో నెగిటివ్ కమెంట్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఈ అమ్మాయికి లక్లో వచ్చింది, చూడటానికి బాగుంటుంది కదా, ఇచ్చేశారు అని అన్నారు. అది రాంగ్ ప్రూవ్ చేయడానికి నేను సెకండ్ పేజెంట్ వెళ్ళాను. సో నాలో ఎక్కడో కొంచెం మొండితనం ఉంది. సో అది ప్రూవ్ చేయడానికి 2 వెళ్ళాను. దెన్ ఐ వన్ మై సెకండ్ క్రౌన్, థర్డ్, ఫోర్త్. సో అలాగా. అంటే ఏంటి డిఫరెన్స్ అంటే, మీరు అన్నట్టు అందంగా ఉన్నారు, ఈవెన్ బ్యూటిఫుల్ ఐస్ అది కూడా వచ్చింది. అవును. సో అది నా సెకండ్ పేజెంట్లో ఐ గోట్ 2 subtitles. సో ఆ సబ్ టైటిల్ కూడా వచ్చింది. ఓకే, అందంగా ఉండడం, కళ్ళు అందంగా ఉండడం, శరీరం అందంగా ఉండడం, అంటే వీటితో పాటు ఇంకేముంటాయి యాక్చువల్లీ? అంటే చాలా మంది తెలియదు. బ్యూటీ పేజెంట్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ బ్యూటీ. అట్లా అంటే నాకన్నా అందంగా ఉన్న వాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. మీరు వెతికి తీస్తే దొరకని రత్నాలు చాలా మంది డిస్టిక్ లో నుంచి కూడా వస్తాయి. ఎందుకంటే నేను విన్ అయిన తర్వాత వెళ్ళిన క్యాంపెయిన్ చేశాను నేను. ఐ వెంట్ టు ఆల్మోస్ట్ 9-10 districts. అప్పట్లో కొత్త తెలంగాణ స్టేట్. సో వెళ్ళినప్పుడు ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ గుడ్ లుకింగ్ గర్ల్స్. ఇట్స్ నాట్ ఓన్లీ looks in beauty pageant, talent, training, blessings, luck కొంత ఉండాలి, కొంచెం లక్, అండ్ దెన్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు. ఎందుకంటే థర్డ్ రౌండ్లో మీరు ఎంత అందంగా ఉన్నా ఆన్సర్ చెప్పకపోతే మార్క్స్ రావు. సో ఇంటర్నేషనల్ పేజెంట్లో మనలాంటి అందంగా ఉండేవాళ్ళు 10 times ఎక్కువ బాగున్న వాళ్ళు ఉంటారు. రష్యన్స్ కానీ అమ్మాయిలు ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. సో బ్యూటీ ఈజ్ నాట్ ఓన్లీ దిస్ టైమ్. అండ్ దట్ టైమ్ నువ్వు ఏ ఆన్సర్ ఇస్తున్నావు, వాట్ ఈస్ యువర్ డిసిప్లిన్, వాట్ ఈస్ యువర్ డెడికేషన్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అంటే ముఖ్యంగా ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఇప్పుడు మీరు అన్నవి? 3 rounds. ఫస్ట్ ఇంట్రడక్షన్ రౌండ్ ఉంటుంది. ఓకే, అందులో ఏముంటుంది? ఇంట్రడక్షన్, టెలింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ 60 seconds, 1 minute లోపల మనం మీ గురించి చెప్పాలి, తడబడకుండా కాన్ఫిడెంట్గా. జనరల్గా మార్క్స్ ఎలా చూస్తారంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు, తడబడకుండా చెప్తున్నావు, తడబడ్డామా పోయిందే. సో అండ్ దెన్ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్? బాడీ లాంగ్వేజ్, ఎలా నిలబడి చెప్తున్నారు, స్టేజ్ ఫియర్ ఉందా. సో సెకండ్ రౌండ్ వచ్చేసి క్వశ్చనర్. ఆ క్వశ్చనర్లో మిగిలిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ క్వశ్చనర్ థర్డ్ రౌండ్లో ఉంటుంది. సో ఆ టైంలో మీకు 60 secondsలో ఆన్సర్ తట్టకపోయినా కూడా మార్క్స్ పోయినట్టే. కానీ క్వశ్చనర్ కూడా టఫ్గానే ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది. సో 8 judges, 5 to 8 judges కూర్చుంటారు. డిఫరెంట్ ఫీల్డ్ నుంచి ఉంటారు. ఒకరు బ్యూటీ ఫీల్డ్ నుంచి, ఒకరు మూవీ ఫీల్డ్ నుంచి, ఒకరు మేబీ గవర్నమెంట్ నుంచి, కొంతమంది జడ్జెస్ని తెస్తారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు. సో ఎవరేమో అడుగుతారో తెలియదు ఆ టైంకి కూడా ఆన్సర్ చేయటం. సో ర్యాండమ్గా ఒకళ్ళు అడుగుతారు అంతేనా? వీ నీడ్ టు పిక్ అప్. వీ హ్యావ్ టు పిక్ అప్. సో పిక్ చేసిన జడ్జి మనల్ని అడుగుతారు. సో వెంటనే ఆ 60 secondsలో కన్విన్సింగ్ ఆన్సర్, కాన్ఫిడెంట్గా చెప్పాలి, స్పాంటేనియస్ ఉండాలి, ఆన్సర్ కూడా సెన్సిబుల్ ఉండాలి. అంటే మన దేశంలో ఒక బ్యూటీ పేజెంట్ అవ్వాలి, క్రౌన్ గెలుచుకోవాలి అని అంటే అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఒక ఒలింపిక్స్లో ఒక మెడల్ సాధించాలి అంటే అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలి అంటే అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఒక బీటెక్ చదివి సాఫ్ట్వేర్ అవ్వడం అది సొసైటీ ప్రాబ్లం. డాక్టర్ అవ్వడం, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా సొసైటీకి సంబంధించిన ప్రాబ్లం. బట్ వీ రిప్రజెంట్ కంట్రీ. మమ్మల్ని కూడా అక్కడ వెళ్ళిన తర్వాత మాకు ఇచ్చే ట్యాగ్స్ కూడా మా కంట్రీని బట్టి ఇస్తారు. ఐ ఆల్వేస్ వేర్ ద ఇండియా ట్యాగ్, ఇండియా సాష్. సో నన్ను ఇండియా అనే పిలుస్తారు. సో ఇండియా, శ్రీలంక వచ్చారు అటెండెన్స్ తీసుకున్నప్పుడు, దే డోంట్ రిమెంబర్ యువర్ నేమ్స్, దే డోంట్ కాల్ యూ బై నెంబర్స్ ఆర్ నేమ్స్, దే కాల్ యూ బై అ కంట్రీ. సో నేను కూడా రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో, వెన్ యూ ఆర్ కాల్డ్ బై యువర్ కంట్రీ ఇట్ ఈస్ లైక్ ఎ ప్రెస్టీజియస్ థింగ్. యు ఆర్ రిప్రజెంటింగ్ ద హోల్ కంట్రీ. సో వీ రిప్రజెంట్ ద కంట్రీ in some foreign land and facing all that hardships, and getting crown is definitely, a hardship anta marchipoyi by the time, నేను 10 days of training అయిపోయి విన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నా కాళ్ళు మొత్తం బ్రూజ్ అయిపోయి బ్లీడ్ అవుతూ ఉంటాయి. అంత ఇంటెన్స్ వాకింగ్ చేస్తాం మేము. ఓకే. టు ర్యాంప్ మీద నడిచే ముందు ఎవ్రీ డే 40-50 times we need to practice on the same shoe. Okay. So it's all worth when you win the crown and come back to India and you see
పీపుల్ cheering up, receiving you, all of that is amazing. సో అంటే మీరు అన్నారు ఇప్పుడు ర్యాంప్ మీద నడవడంలో ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కాదు, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 days మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించిన తర్వాతే ఫైనల్ రౌండ్లో మీరు ప్రాపర్గా వాక్ చేయగలుగుతారు. సో 10 days మీరు ఇమాజిన్ చేసుకొని 6 inches ఆఫ్ హీల్స్ పైన మీరు ఎవ్రీడే ఒక 50-60 times వాకింగ్ ప్రాక్టీస్ చేస్తే ఎంత హర్ట్ అవుతుంది. మేము మొత్తం ప్లాస్టర్స్ వేసుకుంటాం. బై ద ఎండ్ ఆఫ్ డే మా కాళ్ళు మొత్తం బ్రూజెస్ అయిపోయి ప్లాస్టర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఎందుకు అంటే కంపల్సరీ వేసుకోవాలి హీల్ అనేది? 6 inches ఆఫ్ హీల్ ఇస్ వై అంటే యాక్చువల్లీ ఫిజికల్ గా కూడా అది మనకు సెట్ అవ్వదు కదా. జనరల్ గా మెడికల్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అండ్ మీరు డాక్టర్స్ ని ఇప్పుడు మాట్లాడితే కూడా వాళ్ళు చెప్తారు రెగ్యులర్ గా హీల్స్ వేసుకునే వాళ్ళకి చాలా తొందరగా యాంకిల్ అండ్ నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ బ్యాక్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. బట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు వేర్ 6 inches ఆఫ్ హీల్ ఇన్ అ బ్యూటీ పాజెంట్ ఆన్ ర్యాంప్. అంటే దాని రీజన్ ఉందా దానికి? Reason it's a beauty standard. It gives you the proper posture. When a girl is walking or standing or posing, a high heel will give a proper posture to the body. So that's how it has come. So cultural గా ఎవాల్యూట్ అవ్వడం అనే విషయంలో మనం ఏదైనా కొత్తగా చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు బ్యూటీ పేజెంట్స్ అనగానే వరల్డ్ వైడ్ గా ఆలోచిస్తున్నాం కదా. బట్ మన కల్చర్ని ప్రొడ్యూస్ చేసే విధంగా మనం ఇంకా ఎవాల్యూట్ అయ్యే విధంగా ఏమైనా ఉంటుందా కాన్సెప్ట్? చాలా పేజెంట్స్ ఇప్పుడు అమ్మాయిలకు చేసిన దాంట్లో స్విమ్ సూట్ రౌండ్ తీసేశారు. నేను చేస్తున్నా ఇప్పుడు పెగాసస్ వాళ్ళు చేసే దాంట్లో స్విమ్ సూట్ రౌండే లేదు. అండ్ దెన్ ఫస్ట్ రౌండ్ వచ్చి వాళ్ళు ట్రెడిషనల్ రౌండ్ అని పెట్టారు, వేర్ యూ షోకేస్ యువర్ స్టేట్ కల్చర్. మన తెలుగు వచ్చేసరికి మేబీ పట్టు శారీ, నార్త్ ఇండియన్కి వెళ్తే వాళ్ళు ఏదో గాగ్రా ఆర్ లెహంగా వేసుకుంటారు. దీస్ ఆర్ దే ఆర్ కమింగ్ అప్ నౌ, which is very nice. సో నేషనల్ లెవెల్లోనా? నేషనల్ లెవెల్. ఓకే, సో ఇంటర్నేషనల్ లెవెల్కి ఇంకా అంత ఇంకా రాలేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు ఫస్ట్ రౌండ్ నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ అని ఉంటుంది. ఓకే, సో నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్లో మీరు ఒకే కాస్ట్యూమ్లో యూ హ్యావ్ టు షో యువర్ కంట్రీస్ కల్చర్ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సో దట్ ఈస్ వన్ రౌండ్ ఇస్ దేర్ అండ్ యూ గెట్ టు సీ ఆ రౌండ్లో చాలా అమేజింగ్ బ్యూటిఫుల్ క్రియేటివ్ వర్క్ చూడొచ్చు. ఓకే, అండ్ ఇందాక మీరు అన్నారు స్విమ్ సూట్ రౌండ్ అని. సో అసలు ఆ రౌండ్ ఎందుకు పెట్టారు ఒకప్పుడు మీరు అనేది? బ్యూటీ పేజెంట్ అంటే అగైన్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ గ్రేస్. హై హీల్స్ పైన స్విమ్ సూట్ వేసుకొని గ్రేస్ఫుల్గా బ్యూటిఫుల్గా అందంగా వాక్ చేయటం కోసమే పెట్టుంటారు. ఐ మీన్ ద ఐడియా ఆఫ్ దట్ స్విమ్ సూట్ రౌండ్ బ్యాక్ దెన్ మేబీ లైక్ దాట్. అది కంటిన్యూ అయింది. దట్స్ దేర్ అగైన్. ఎందుకంటే ఈ బ్యూటీ పాజెంట్ అనేది ఇండియన్ ఆరిజిన్ కాదు. సో సమ్ ఈస్టర్న్ కంట్రీలో 72 మిస్ వరల్డ్ ఇక్కడ అవుతుంది మనకి. సో ఆ 72 years బ్యాక్ అది ఎక్కడ యూకేలో స్టార్ట్ అయింది. అది యూకే బేస్డ్ ఆర్గనైజేషన్ అది. సో యూకేలో స్టార్ట్ అయినప్పుడు బికినీ వేర్ ఆర్ స్విమ్ సూట్ వేర్ ఇస్ కామన్ ఫర్ దట్. మన ఇండియాలోకి వచ్చేసరికి మన ఇండియన్ అమ్మాయిని మనం పంపించడం, మన ఇంట్లో అమ్మాయిని పంపిస్తే అయ్యో స్విమ్ సూట్ రౌండ్ ఉందా అని అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ బ్యూటీ పాజెంట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఇండియా. సో అందుకే పెట్టుంటారు వాళ్ళు.